ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఏఐ చాట్బోట్ గ్రోక్ సృష్టిస్తున్న వివాదాస్పద ప్రతిస్పందనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అవేంటంటే ఇటీవల గ్రోక్లో హిందీలో అభ్యంతరకర రీతిలో బూత్ రిప్లైలు వచ్చింది. దీంతో గ్రోక్ హిందీ యాస దుర్వినియోగంపై కేంద్రం స్పందించింది. గ్రోక్ ఉత్పత్తి చేసిన ఆన్సర్లు, చాట్బోట్కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించిన డేటాకు సంబంధించిన ఐటీ మంత్రిత్వ శాఖ ఆ సంస్థ నుంచి వివరణ కోరింది. అలాగే తెలుగులో కూడా ఈ సోషల్ మీడియాలో తెలుగు లాంగ్వేజ్లో కూడా గ్రోక్ బూతులు మాట్లాడడం, తెలుగులో బూతులు కూడా సమాధానం ఇవ్వడం మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. నేడు కుటుంబ సమేతంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలకు వెళ్ళనున్నారు. రేపు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని సందర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఒక్కరోజు అయ్యే ఖర్చు రూపాయలు 44 లక్షలను టీటీడీకి విరాళంగా ఇవ్వనున్నారు. ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టినరోజున చంద్రబాబు ఫ్యామిలీ ఇదే పద్ధతిని అనుసరిస్తోంది. అది మనకు అందరికీ తెలిసిన విషయమే. గుంటూరులోని క్రేన్ ఒక్కపొడి కంపెనీ చైర్మన్ కాంతారావు నివాసం కార్యాలయాల్లో ఐటీ అధికారులు 2 రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 40 కేజీల బంగారం, 100 కేజీల వెండి, 18 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సంస్థలో భారీగా నల్లధనం చేరుతున్నట్లు ఐటీ శాఖ అవమానిస్తోంది. లావాదేవీలపై స్పష్టత కోసం కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆర్ఆర్బీ లోకో పైలట్ పరీక్ష వాయిదా. వివరాల్లోకి వెళ్తే ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ CBT-2 పరీక్షను రైల్వే శాఖ వాయిదా వేసింది. నిన్న షిఫ్ట్ 1-2లో జరగాల్సిన పరీక్షల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఏ సెంటర్లోనైతే ఎగ్జామ్ జరగలేదో వారికి త్వరలోనే మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. అప్డేట్స్ కోసం తరచుగా అధికారిక వెబ్సైట్ను ఫాలో అవ్వాలని సూచించింది. కాగా 18,799 పోస్టులకు గతేడాది CBT-1 నిర్వహించి ఫలితాలు వెల్లడించారు. రాజస్థాన్లో ఘోర ప్రమాదం, 6 మృతి. రాజస్థాన్లోని బిక్నూర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి కారుపై ట్రక్కు పడిన ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. ఆ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైందని సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బ్రేకింగ్, ఇద్దరు ఎమ్మెల్యేలకు గాయాలు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల్లో 2 ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కబడ్డీ ఆడుతూ వెనక్కి పడిపోవడంతో తలకు చిన్న గాయమైంది. అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా కబడ్డీ ఆడుతూ కింద పడిపోయారు. దీంతో ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది. అటు క్రికెట్ ఆడుతూ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి కింద పడిపోయారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.